ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. ఏంటివి అనుకుంటున్నారా? నేరేడాకులతో దొన్నలు కుట్టేశానండి. దాంట్లో ఇప్పుడు రాగి పిండితో ఇడ్లీలు వేసేస్తున్నాను. ఆ ఇడ్లీ పిండిని ఎలా కలిపాను ఏంటి అనేది మీకు కావాలి అంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను మళ్ళీ దాన్ని వివరంగా చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కలిపేశాను కాబట్టి వేసేస్తున్నాను ఇడ్లీలు. ఈ ఇడ్లీలన్నీ ఇలా దొన్నెల్లో వేసేసుకొని వాటికి సపోర్ట్ కోసం అడుగున గ్లాస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్ళు పోసేసి ఈ గ్లాసులన్నీ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక్క 10 మినిట్స్ అండి ఇడ్లీ ఉడికిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు. ఇప్పుడు వాటిని మనము చక్కగా కొబ్బరి చట్నీతో, ఇంకా కావాలి అనుకుంటే అల్లపు చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీలు నెయ్యి వేసుకొని చట్నీ నలుచుకొని తింటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. వారంలో ఒకసారి ఇలా పిల్లలకి వెరైటీగా చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యము, వెరైటీగా తింటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.